సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం కోరుకుంటా ఉంటారు? ప్రజల మధ్య గెలవాలని, ప్రజల మధ్య గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు ఉంటా ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్లని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి, వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంత్రణతో పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయినా కూడా శ్రేష్ఠులుడికి చూస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా,
వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తూ ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా? 144 యాక్ట్ ఉంటే 30 యాక్ట్ ఉంటే అంతమంది రోడ్డుపైకి ఎట్టలాగలిగారు? వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం. ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి వనగూరినటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా? ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా? వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం. ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా, దావోస్ పోయారు, పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అసలు? ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా? తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకెట్టట్టుగా చరిత్ర చెబుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో, కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్లు వేశారు, అదే మర్చిపోలే జనం. తిరుపతిలో అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలా. నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితుల వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తారా? డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు? కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుస్తారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు నేను చెబుతా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మీకు నిజంగా 164 సీట్లు ఇచ్చారు, మీరే గొప్పగా చెప్పుకున్నారు కదా. 92%, 93% స్ట్రైక్ రేటుతో మాకు ప్రజలు తీర్పు ఇచ్చారని. ఆ ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగానే మీరు ఉపయోగించుకునేది. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, సంఖ్యాబలం లేనప్పుడు మేము పోటీ చేయమని. వాళ్ళు ఎక్కడుంది మీకు సంఖ్యాబలం? ఏ మున్సిపాలిటీలో ఉంది మీకు సంఖ్యాబలం? దయచేసి నేను పదే పదే ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నా, ఇన్వాల్వ్ కావాలా, ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఇదే. మాకు ఏవో ఈ 10 ఎన్నికల్లో గెలిచిన మాత్రం మాకు ఒరిగేదే, అదే ఈ గెలిపోవడంలో మా పార్టీ ప్రభావితం చేసే పరిస్థితి కూడా లే. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మా ఆలోచన కానీ, మా విధానం కానీ, మా సిద్ధాంతం కానీ. పోయినసారి అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల గెలిచాం, ఒక తాడిపత్రిలో గెలవాలా. మేము ఒక కార్పొరేటర్ కూడా, కౌన్సిల్ కూడా మేము తెచ్చుకోలేదే. మాకు అక్కడ ప్రజలు మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోతే మేము వదిలేసుకున్నాం. మేము అక్కడేమో అక్రమ మార్గాల్లో మేము గెలవాలి ప్రయత్నం చేయలేదే. దయచేసి తిరిగి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను ప్రజాస్వామ్యవాదులను కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మేధావులను కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజాస్వామిక విధానం ఇంక ఎన్నికలు ఎందుకు? ముఖ్యమంత్రిని మీరు నిర్ణయించుకోవచ్చు, ఎమ్మెల్యేలు మీరే నిర్ణయించుకోవచ్చు, ఎంపీలు మీరే నిర్ణయించుకోవచ్చు. అసలు ఎన్నికలు ఎందుకు? ఇంకా ఏదో ఆ చట్టం ఉంటే తీసుకురండి శుభ్రంగా, ఆ చట్ట ప్రకారం ముందుకు సాగండి. దయచేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదనేది
చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మరోసారి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదు. ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రధానంగా పోలీసుల పనితీరు ఏ విధంగా చూస్తారు తిరుపతి ఘటనలో? మీరు నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారు, బలగాలు పెంచాలనుకుంటారు. అయినప్పటికీ లోకల్ పోలీసులు ఉన్నారు తప్ప ప్రత్యేక బలగాలు రాలేదు. అసలు పనితీరు గురించి మాట్లాడే పరిస్థితులే లేనటువంటి పరిస్థితులు. అసలు కొంతన్నా పనిచేస్తూ ఉంటే వాళ్ళ పనితీరు గురించి మాట్లాడుకోవచ్చు. అసలు 100 మంది రోడ్లపైకి ఏ విధంగా వస్తారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు? బస్సులపైన దాడులు ఏ విధంగా చేస్తారు? అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా? ఇది నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. ఇవాళ మీరు ఏ చెట్టునైతే నాడతారో ఆ చెట్టే పెరిగి పెద్దయి కాయలు అవే కాయలు కాస్తాయి. దయచేసి అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి నేను తెలుగుదేశానికి వ్యవస్థలు కూడా చెప్తా ఉన్నా. వ్యవస్థల్లో ఉన్నటువంటి నేను వారి పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారంలో ఒకసారి ఆ పార్టీ వచ్చింది, ఒకసారి ఈ పార్టీ వచ్చింది. కానీ వ్యవస్థల్లో ఉండాల్సినటువంటి అధికారులు మాత్రం మీరు పర్మనెంట్ గా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు రాకూడదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఆలోచన చేస్తా ఉంది, భావిస్తా ఉంది, రిక్వెస్ట్ చేస్తా ఉంది. చాలా చోట్ల కార్పొరేటర్లు కావచ్చు, ఈ కౌన్సిలర్లు పార్టీ మారుతా ఉన్నారు. పార్టీ మారడానికి ప్రలోభాలు కారణమా లేదంటే ఇంకేమైనా? వాళ్ళు 3 రకాలమైనటువంటి ప్లానులతో వాళ్ళు ముందుకు వచ్చారు. ప్లాన్ ఏ ప్రలో పెట్టే కార్యక్రమం, ఎక్కడ వాళ్ళ అవసరాలను తీర్చే కార్యక్రమం నెంబర్ 1. నెంబర్ 2 బి, ప్లాన్ బి భయపెట్టే కార్యక్రమం, భయపెడతా ఉన్నారు. ఎందుకంటే నిన్న చూసాం బుల్డోజర్తో బిల్డింగ్లో కోలుగొట్టినటువంటి పరిస్థితులు తిరుపతిలో చూసాం. అదే రీతిలో అన్ని చోట్ల కూడా చేస్తా ఉన్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి దాడులు చేసి బలవంతంగా లాక్కి వెళ్లే కార్యక్రమాన్ని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో చెప్పుకుంటూ ఉంటాం సూత్రాలు. 1వ సూత్రం, 2వ సూత్రం, 3వ సూత్రం, 4వ సూత్రం అని. ఇక్కడ ప్రజాస్వామ్యంలో సూత్రాలు చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దాడులు చేశారు, భయపెట్టారు, కిడ్నాపులు చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా ఎన్నికలు జరుగుతాయి? ఎవరు నిర్వహిస్తారని మాకు నమ్మకం ఉంది. అక్కడ ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా మీకు వివరంగా చెప్పొచ్చాం. ప్రతిఫలం లేదు. ఎక్కడా కూడా కనీస పోలీస్ సైడ్ నుంచి కానీ, రెవెన్యూ సైడ్ నుంచి కానీ, ఎన్నికలకు సంబంధించి కానీ కనీసం మినిమం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఏ న్యాయం జరుగుతుందని? న్యాయం జరగదు. అందుకనే ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా తిరుమల ప్రతిష్టను కూడా కాపాడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.